జై శ్రీరామ్. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా కొయ్యూరు మండలం అప్పన్నదొరపాలెం అనే గ్రామం అండి. ఈ యొక్క గ్రామం సుమారుగా నర్సీపట్నంకి ఒక 10 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అంటే ఈ యొక్క గ్రామం పూర్తిగా ట్రైబల్స్ అన్నమాట. పూర్తిగా వారు ట్రైబల్స్ వీళ్ళు మొత్తం ట్రైబల్స్ అన్నమాట. అయితే వీళ్ళు గ్రామంలోనే గత 10 ఏళ్ల కిందట శంకుస్థాపన చేశారు గుడికి అనేది. అది గత 2023లోని ఈ యొక్క గుడి ప్రతిష్ట అనేది ఇక్కడ చేయించడం జరిగిందండి. అదే అక్కడ కన్నంరెడ్డి ఆయన అలాగే అనేసి కన్నంరెడ్డి గారు అలాగే ఒక ఆయన ఉండేవారు. ఆయన ఆధీనంలో ఉంటూ ఆయన కొంచెం టీచర్గా పదోన్నతులు చేపడుతున్నారు. ఇదేనండి ఆ యొక్క టెంపుల్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనకాపల్లి జిల్లా గొలుగొండ మండలం అప్పన్నపాలెం గ్రామం అండి ఇది. ఈ యొక్క గ్రామం గత 10 ఏళ్ల క్రితం ఈ యొక్క గుడికి శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. అయితే ఊరు చిన్నది వల్ల గడప సుమారుగా ఒక 30 గడప ఉంటుంది ఇక్కడ. అలాగే అన్య మతస్థులు కూడా కనీసం అంటే ఒక 5 కుటుంబాలు ఉన్నాయనేసి మన పెద్దలు చెప్పడం జరిగింది. అయితే గత 2023లోని ఈ యొక్క గుడిని ఎస్టాబ్లిష్ చేసుకొని పూర్తిగా మనల్ని దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారిని స్వామివారి విగ్రహాలు అడగడం జరిగింది. ఆ యొక్క విగ్రహాలను దాతల ద్వారా ఈ గ్రామానికి ఇవ్వడం జరిగిందండి. అప్పటి నుంచి ధూపదీపాలన్నీ కూడా సక్రమంగా చేసుకుంటున్నారు. అయితే ఇప్పుడు మా అనేసి అంటున్నాను, దయచేసి ఎవరు ఏమనుకోవద్దు. మా ఎస్సీ ఎస్టీ గ్రామాల్లోని గుడిని నిలుపుకుంటున్నాం, కానీ ఈ యొక్క గుడిలోని పనిచేసే వారికి కనీసం అంటే అది భగవంతుడి కోసమే అనుకుంటున్నాం. భగవంతుడు సేవలోనే ఉండాలి అలాగని మేము అనుకుంటున్నాం. అలాగే ఉండాలా, మా పూర్వీకులు ఇచ్చిన సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి అనేసి ఎవరో ఎన్నో మాటలు ప్రలోభాలకు గురి చేసినా కానీ మేము వాటికి లొంగకుండా మా తల్లిదండ్రులు మా తాత ముత్తాతలు ఇచ్చిన ధర్మాన్ని కాపాడుకుంటూ మేము ఈరోజు ఇలాగా నిలబడి ఉంటున్నాం. అయితే ఈ యొక్క గుడిలోని పనిచేసే వారికి ఏదైనా కనీసం నెలకు ఒక 2000 రూపాయలనే ఇచ్చి ఆ యొక్క స్వామివారికి ధూపదీపాలకు గాను లేదంటే వారికి ఏదో చిన్న మనం ఆర్థిక సహాయం అందించిన దానికి గాను చేసినట్లయితే మన ధర్మాన్ని కాపాడుకున్న వాళ్ళం అవుతాం. అలాగే ధర్మం కన్నా ఒక మనిషికి మనం దోహదపడి ఆ మనిషికి చిన్న ఉడత సహాయం చేసిన వాళ్ళం అవుతాం అలాగని అనేసి కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క గుడికి గతంలోనే మనం విగ్రహాలు ఇచ్చాం. అలాగే ఈ యొక్క గుడిలోని కొంచెం అందరు కుటుంబకులన్నీ కూడా అందరూ కూడా కొంచెం ఆర్థికంగా వెనకబడిన వారే. ఇది టైల్స్ వేసుకుందాం అలాగనేసి చాలా వరకు వాళ్ళు దీన్ని అలాగ ఉంచేసారండి గరుగ్గచ్చిగాను. దాతలు ఎవరైనా ఉంటే ఈ యొక్క గుడికి, ఇలాంటి గుడులు దళిత వాడల్లో చాలా ఎక్కువగా ఉన్నాయండి. అయితే గత ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినవి, అంతకుముందు ప్రభుత్వం వాళ్ళు ఇచ్చినవి. ఇది చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు, బీజేపీ నరేంద్ర మోడీ గారు ఎప్పుడైతే బయటకు వచ్చారో అప్పటి నుంచి మా ఎస్సీ ఎస్టీ గ్రామాల్లోని ఈ విగ్రహాలు గుడులు అనేది ఇవ్వడం, విగ్రహాలు అనేది ధార్మికంగా వెళ్ళే విధంగా ప్రోత్సహించిన మహానుభావులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకోవాలి. అయితే ఈ చిన్న దీనికి మన టైల్స్కి సుమారుగా ఒక 50,000 అవ్వచ్చండి.
ఎవరైనా దాతలు ఉంటే ఈ గుడికి ఇస్తారనేసి కోరుకుంటున్నాం. ఇది పూర్తిగా ఈ గ్రామం ట్రైబల్స్ అండి, ఎస్టీకి సంబంధించిన గ్రామం. కాబట్టి ఎవరైనా దాతలు, దయగల దాతలు ఉంటే ఈ యొక్క గుడికి, అలాగే ఈ పెద్దమ్మగారే ఇక్కడ ఈ యొక్క కార్యక్రమాలన్నీ చేస్తున్నారు. ప్రతిరోజున ఉదయం సాయంత్రం దీపం అనేది కొండెక్కకుండా చూసుకుంటున్నారు. ఆవిడకి కూడా మనం ఏదో ఒకటి కొంచెం మీ సహాయం, తోసినంత సహాయం అందజేసి ఆవిడకి కొంచెం మనం సపోర్ట్గా ఉన్నాము, మన ధర్మాన్ని కాపాడుకోవాలనే రీతిలో ఉంటారనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అన్నగారు నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, మీ పరిచయం ఒకసారి. మాది అప్పనపొలం గ్రామం అండి, గొలగొండ మండలం. అలాగే మేము ఈ గ్రామంలో పుట్టి మా తాతలు ముత్తాతల నుంచి మేము ఇదే గ్రామంలో నివసిస్తున్నాం. మా తాతయ్య గారు అందరం చిన్నప్పటి నుంచి కూడా హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. అదే విధంగా మేము కూడా ఆ హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ ఇంతవరకు మేము ఈ కార్యక్రమం 10 సంవత్సరాల క్రితంగా మాకు తాటాకుల గుడిసె ఉండేదండి. ఆ గుడిసెని మేము ఇంతవరకు స్టెప్ బై స్టెప్ ఒక సంవత్సరానికి అలా ఊరు వెళ్తూ మేము డొనేషన్ చేస్తూ స్టెప్ బై స్టెప్ ఒక సంవత్సరం ఏమో పునాదిగా, ఒక సంవత్సరం ఏమో గోడగా, ఒక సంవత్సరం ఏమో గోపురంగా ఇంతవరకు ఇలా చేసుకుంటూ వచ్చి ఆ తర్వాత మన చారిటబుల్ ట్రస్ట్ వారు, దాన చారిటబుల్ ట్రస్ట్ వారు మనకు ఇలాగా విగ్రహాలు ఇస్తున్నారని తెలియగా ఆయన దగ్గరికి వెళ్ళి మేము చెప్పడం జరిగిన తర్వాత ఆ దేవుడిని ఇక్కడ పెట్టిన తర్వాత కొద్దిగా మాకు ఊళ్ళో డెవలప్మెంట్ అనేది కనిపించిన తర్వాత మేము కొంచెం గిన్నెలు ఇచ్చి ఇంటింటికి ఎవరు తోచినంత వాళ్ళు ఇచ్చి గ్రామంలో అందరం కూడా కలిపి ఈ చెట్టు భజన తయారు చేయడం జరిగిందండి. అలాగే ఇంతవరకు మేము చాలా మంది నాయకులకు చెప్పడం జరిగింది. చెప్పిన తర్వాత కూడా మేము అది చేస్తాం, ఇది చేస్తాం అన్నారు. ఈ టైల్స్ వరకు ఎవరో నాయకులు ఇప్పటి వరకు ముందు రాలేదండి. ఇప్పుడైనా ఎవరైనా మీరు చెప్పేటట్టుగానే పిఎం గారు, మోడీ గారి దగ్గర నుండి వచ్చేది కానీ ఆయన వచ్చిన తర్వాత కొంచెం హిందూ ధర్మం మీద కొంచెం పట్టు అనేది పెరిగింది. హిందూ అంటే ఏంటి, అసలు హిందూ అంటే ఎలా ఉండాలి, అలాగే మన హక్కులు, మనకి ఏవైతే రాజ్యాంగంలో రాసి పెట్టున్న హక్కులు ఏవైతే ఉన్నాయో ఒక్కసారి మతం మారితే, అంటే అన్య మతం గాని మనం స్వీకరించినట్లయితే, నువ్వు ఎస్టీ వాడు కాదు, నేను ఎస్సీ వాడు కాదు, తన బీసీ వాడు కాదు, అందరూ సమానం ఉండదు. ఒకసారి మతం మారితే నీ సర్టిఫికేట్ ఏదైతే ఉందో అది రద్దు చేసుకోవాలి. ఎందుకు అలాగంటే మన హిందూ ధర్మంలోని ఈ కులము, క్యాస్ట్లు అనేది కొంచెం ఉంది, కానీ అన్య మతంలోనే అలా ఉండదు. అంటే ఈ కులాన్ని విడిచి, ఆ మతాన్ని విడిచి వేరే దాంట్లోకి వెళ్ళిపోయినప్పుడు ఇవన్నీ వదిలేసుకోవాలి ఇక్కడతోని. వాళ్ళు ఇప్పుడు మనం పెట్టే ప్రసాదం తినం అలాగని అంటూ ఉంటారు. అలాంటి టైంలో మరి ఇప్పుడు మనం పెట్టే తినలేనప్పుడు వాళ్ళు మన బంధువులు కాదు, మనం వాళ్ళకి బంధువులు కాదు అన్నట్టే కదా లెక్క. అంటే వాళ్ళ దృష్టిలో, మన దృష్టిలో కాదు. మనం ఎప్పుడు కూడా అన్నదమ్ముల స్వభావంతో మనం ఉంటున్నాం. వాళ్ళు ఎప్పుడు వాళ్ళు పిలిచి పెట్టినా సరే మనం తింటాం, కానీ మనం పిలిచి పెడితే వాళ్ళు తింటారు. మీరు సాతాన్ని మొక్కుతారు, మీరు ఇంకోటి అంటూ ఉంటారు కదా. అలాగా మనకి మన ఎవరైతే మోడీ గారు ఎవరైతే పైకి అప్పుడు హిందూ ధర్మం మీద, అలాగే మోడీ గారు ఎప్పుడైతే మన భారతదేశానికి ప్రధాని అయ్యారో అప్పటి నుంచి కొంచెం మనకి మన పట్టు, మన ధర్మం మీద ఉండేది. అలాగే మనం అసలు నిజమైన హిందూగా ఉండాలి అంటే ఏ విధంగా ఉండాలి, అలాగే మతం మారిపోతే ఏ సర్టిఫికేట్ ఉండాలి అనేది అవన్నీ కూడా బయటికి తీసుకొచ్చిన మహానుభావులు అలాగనేది చెప్పుకోవాలని. అది ఇక్కడ ఎన్ని గడప ఉంటది? ఇక్కడైతే మనకు ప్రెసెంట్ అయితే ఒక 22 గడప ఉందండి. ఈ 22 గడపలో మా అయితే ఒక 5 కుటుంబాలు క్రైస్తవ వైపు ఉన్నారండి. మిగతా వాళ్ళందరూ మరి వాళ్ళు ఏమన్నా మీ కార్యక్రమాలకి సహకరిస్తారా, లేకపోతే మేము అయ్యవ్వం, మేము ఇలా చెయ్యము, మేము రాము అలాగనేసి అంటా ఉంటారా? సహకరించరండి. వాళ్ళు మనమే చేసుకుంటాం, వాళ్ళే చేసుకుంటారు. అవును, వాళ్ళు పిలిస్తే మనం ఇల్లు తినడం జరుగుతుంది, కానీ మనం పిలిస్తే వాళ్ళు తినడం జరగదు. అవును,
అంటే మన కుటుంబకులైనా మన ఇంటి మన పేరు కలవాలని మన కుటుంబం మళ్ళీ చూశారు కాదు, ఇప్పుడైనా మనం గమనించుకోవాలి. ఎందుకంటే ఒక్కసారి ఆ, మతం మారితే నీ సొంత రక్తం పంచుకున్న వాళ్ళు కూడా నాకు కాదు, నాకు ఆయనే ఎక్కువ అలాగని అనేసి అంటారు. నిజానికి భగవంతుడు అనేవారు ప్రతి మనిషిలోనే ఉంటారు. ఎందుకంటే మనకు చిన్న కాలు తగిలిందంటే ఇలా దండం పెట్టుకుంటాం, తప్పు అయిపోయింది అలాగని. ఈయన కాదు, ఈయనలో ఉండే అంతరాత్మకి ఆత్మకి అవునవును. మనం దండం పెట్టుకునేది. అంటే ఎదుటి మనిషిలోనూ కూడా భగవంతుడు ఉన్నాడని నమ్మే సిద్ధాంతం మన సనాతన ధర్మం యొక్క సిద్ధాంతం. కానీ వాళ్ళు అలా ఉండదు. నీ సొంత రక్తం, నువ్వు నీ కొడుకైనా లేదంటే నీ అన్నానా లేకపోతే మీ వదినైనా ఎవరైనా కానీ మీరు పెట్టింది మేము తినము అనేసి అంటారు. అంటే మనిషికి మనిషి దోహత పడలేని విధంగా తయారు చేస్తున్నారు మనుషులకి. నువ్వు నేను మనిషి అలాగనేసి గ్రహించలేక వదిలేస్తున్నారు. భగవంతుడు అలాగనేసి ఒక దేవుడిని తీసుకొచ్చి కత్తిరి వలె పని చేయించున్నారు, సూది వలె కాదు. కత్తిరి పని ఎప్పుడు కూడా ఏంటి, ఒక దాన్ని విడదీయడం, కత్తిరి పని కట్ చేసేసి. సూది పని అంటే రెండు ఆటలు కలపడం, ఇరిపోయిన వాటిని. సో సమాజంలో ఎప్పుడు కూడా సూదిలాగా ఉండాలి, కత్తిరిలాగా కొన్ని సమయాల్లో ఆ సందర్భం అనేది అది ఎప్పుడో అది తెలియదు ఆ సందర్భం అనేది. కానీ ఎప్పుడు కూడా సూదిలాగా ఉండాలి, రెండింటిని ఎప్పుడు కలుపుతూ ఉండాలి. రెండు కుటుంబాలు ఉన్నాయి, రెండు ప్రాంతాలు ఉన్నాయి, రెండు రాష్ట్రాలు, రెండు దేశాలు, ఏదైనా కానీ ఇదనమాట. ఎప్పుడు అలాగే ఉండాలి. ఇంకా ఏంటి మరి ఇక్కడ జీవనోపాధికి మీకు ఎటువంటి ఆధారాలు ఉంటాయి? అంటే ఇక్కడ జీవనోపాధి అంటే మనకు ఇప్పుడు బోర్ వేసుకోవాలంటే కనీసం ఒక 60-70 వేలు అవుద్ది. అలా కాదు, జీవనోపాధి అంటే మనం బ్రతకడం, మనం బ్రతకడానికి కానీ మీకు ఏమైనా ఆధారాలు ఉన్నాయా? ఆధారాలు అంటే ఎవరికి ఉన్న 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నాయి. ఆ 2 ఎకరాలు 3 ఎకరాలు కూడా ఎవరికి పంట వరి పండుతుంది, లేకపోతే వరి పండేది కూడా ఒక్కొక్కరికి ఉంటే ఎకరం కన్నా ఎక్కువ లేదండి. అవును, ఉన్నదంతా కొండపూర్లు కొట్టుకొని ఆ జీడి తోట అవన్నీ బీఫామ్ పట్టాలని ఉంటాయి. ఆ బీఫామ్ లో అంతేగాని మన సొంతది కాదు. ఉన్నంతసేపు పండించుకొని తినడానికి మాత్రమే, అది అమ్మడానికి విక్రయించడానికి లేదు, మనం అలాగే నడిచి కొనుగోలు చేయడానికి కూడా లేదు. అది అంటే మనం ఉన్నంతసేపు దాంట్లో ఉన్న ఫలాన్ని మనం తినడానికి మాత్రం అంతవరకు. రైట్. ఇంకా ఇప్పుడు ఉన్నది కొద్దిగా ల్యాండ్స్ ఉన్నాయండి. ఏమన్నా వర్ష ఆధారం గట్టిగా ఉంటే పొలాలు పండుతాయండి. వర్షాలు తక్కువ ఇలాగనుకో ఆ పొలం పోతండి. ఆ బాధలు పడలేక ఉన్న కొద్దిగా ఉంటే ఈ చెరువు మొక్కలు వేసి అలా ఉంచేస్తాం, దాని మీద జీవనం సాగిస్తూ ఉంటారు. అవునండి. ఇంకా ఎవరన్నా వచ్చి మా దేవుడే గొప్ప, మా దేవుడిలో రండి అలాగని అనేసి ఇలాంటివి ఏమన్నా మీకు ఎదురవుతూ ఉంటాయా? అంటే వచ్చి ఊరు వచ్చి ప్రచారం చేస్తారండి, కానీ వాళ్ళు మాన్యాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. మన పని మనం. నిజానికి అందరికి దయచేసి చెప్తున్నాను, ఈ యొక్క అన్నయ్య మాట్లాడిన దానికి అడిగే రైటు. మన ఇంటికి ఎవరైనా వస్తుండ్రు, మన గ్రామంలోకి ఎవరైనా కొత్తగా వస్తున్నారు అంటే అడిగే రైటు మీకు ఉంది. మీ గ్రామం కాబట్టి, ఇది మన గ్రామం కాబట్టి అడిగే రైటు. నువ్వెవరు, ఎందుకు వచ్చావు అలాగని అనేసి దానికి ఫలానా రీజన్ చెప్పాలి, ఎందుకు వచ్చాము ఏంటనేది. ఇప్పుడు నేను వచ్చాము అలాగనంటే గతంలో మేము విగ్రహాలు ఇచ్చాము, మీకు నేనే తెలుసు, నేను మీకు తెలుసు కాబట్టి బాబు అలాగని అనేసి మనం ఇది చేసాం. అలాంటిది ఎవడో ముక్కు ముఖం తెలియని వాడు వస్తాడు. ఆడవాళ్ళు ఉంటారు, పిల్లలు ఉంటారు, వయసుకు వచ్చిన పిల్లలు ఉంటారు. వాళ్ళు వచ్చిన 10 మందో 20 మందో ఉంటారు. మా దేవుడే నా నిజమైన దేవుడు ఇలాంటి అని చెప్పుకుంటుంటారు. అయితే వచ్చిన వాళ్ళందరూ 20 మంది ఉత్తములు అలాగని చెప్పడానికి లేదు కదా. అవునండి. అలాగని 20 మంది కూడా మంచోళ్ళు కాదని చెప్పడానికి లేదు. ఎవడో ఒకడు ఏదో చిత్ర పని చేసేటోడు ఉంటాడు. కాబట్టి ఎవరైనా అన్యమతస్తులు గాని, లేదంటే ఎవరైనా ముక్కు మొహం తెలియని ఎవరు వచ్చినా గానీ ప్రశ్నించే తత్వం అనేది నేర్చుకోవాలి. ప్రశ్నించాలి, ఎవరు మీరు ఎందుకు వచ్చారు ఇక్కడికి, నిజంగా దేవుడి కోసం చెప్పాలని అనుకున్నారు అనుకోండి, దేవుడి కోసం చెప్తే దానికి ఒక పర్మిషన్ ఉండాలి. ఫలానా గ్రామంలోకి వెళ్తున్నాం, అక్కడ మాకు మేము మేము ఇలాగ ప్రసారం చేసుకునే రైట్ మాకు ఇవ్వండి అలాగని పోలీసు వారి దగ్గర నుండి నో అబ్జెక్షన్ లెటర్ అలాగని ఒకటి ఉంటుంది. ఆ లెటర్ ఒకటి తెచ్చుకోవాలి. ఆ లెటర్ తెచ్చుకున్న తర్వాత ఏ గ్రామం కన్నా వెళ్ళినప్పుడు ఆ గ్రామంలో ఏ పిల్ల మీద అఘాయిత్యం జరిగినా, లేదంటే ఎవరో ఇంట్లోని వస్తువులు పోయినా దానికి పూర్తి బాధ్యత ఎవరు వహిస్తున్నట్టు ఇచ్చారు లెటరు, పోలీసు వారు ఇచ్చారు. కాబట్టి మనం పోలీసు వారికి ఏదైనా పోయిందంటే వాళ్ళు అడగడానికి మనకు రైట్ ఉంటుంది. కానీ వీళ్ళు ఎటువంటి ఆధారాలు, ఎటువంటి పర్మిషన్లు లేకుండా ఊర్లోకి వచ్చేస్తూ ఉంటారు. అది అడగడానికి రైట్ అనేది మనకు ఉంది. ఇంట్లోకి ఎవరో ముక్కు మొహం తెలియనాడు వస్తాడు, ఎవడరా నువ్వు అలాగని అనేసి అడుగుతావు. అలాగే నీ గ్రామంలోకి వచ్చినప్పుడు అడగాలి, ఎవడరా నువ్వు మా దగ్గరికి వచ్చావు, ఎందుకు అలాగని అనేసి. వచ్చిన వాళ్ళు అందరూ మంచిగా, అదే కదా అన్నాను, వచ్చిన వాళ్ళు అందరూ మంచిగా ఉంటారు. ఎవరో సిత్తిరి వాడు ఉంటాడు,
వాడి వల్ల మొత్తం అందరికి ఇబ్బంది కదా. కాబట్టి అలాంటి ఏమన్నా పొరపాట్లు జరిగినప్పుడు పోలీసు వారు మనకు వాళ్ళు ఏం జరిగినా గ్రామంకి వెళ్తున్నారు కాబట్టి ఆ గ్రామంలో ఏం జరిగినా మాది పూర్తి బాధ్యత అనేసి ఆ పర్మిషన్ లెటర్ అనేది వాళ్ళు ఇస్తారు. మనం కూడా వాళ్ళు అడగడానికి రైట్ అనేది ఉంటుంది. కాబట్టి ఇది వచ్చి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం అనేది తప్పు చేసుకోవాలనుకుంటే పర్మిషన్ ఉంటే చేసుకోవచ్చు. దానికి పర్మిషన్ ఉందంటే వాళ్ళు ఎలాగైనా చేసుకోవచ్చు. అది ఎందుకంటే పోయిందనుకో మనం తిన్నగా వెళ్ళి వాళ్ళ దగ్గర పోలీసు వాళ్ళ దగ్గర చెప్తాం, ఇలాగ పలానా వాళ్ళు వచ్చారు, వచ్చిన తర్వాత మాకు పోయింది అలాగని. అప్పుడు వాళ్ళే సమాధానం చెప్తారు, మా ఊరికి మీరే కదా పర్మిషన్ ఇచ్చారు వెళ్ళమని వాళ్ళు, మరి వాళ్ళే మీరు వాళ్ళ దగ్గర నుండి మా వస్తువు పోయింది వాళ్ళ దగ్గర నుండి తీసుకొని రండి అలా మనం పోలీసు వాళ్ళని అడగడానికి రైట్ అనేది ఉంటుంది. అవునండి. అది ఇంకా ఇంకేముందండి, పిల్లల చదువులు కూడా భజన కార్యక్రమాలు అన్ని బాగా అవుతున్నాయి. పోనీ ఒక వారంలో ఒక రోజైనా లేకపోతే వారానికి ఒక రోజు చేస్తారండి, ఆదివారం. ఏకాదశి రోజు అందరూ ప్రతి ఇంటికి వెళ్ళి అంటే వెళ్తారో లేకపోతే ఇంకోటో ఒక రూపాయి హారతి ఉంటది ప్రతి ఇంటికి. ఆ ఏకాదశి రోజు కానీ లేదంటే పౌర్ణమి రోజు కానీ అందరూ తల ఒక ఇంటికి ఒక్కొక్క ఇది హారతి పట్టుకొని ఇక్కడికి వచ్చి స్వామివారికి ఏవైతే మన బాధలు ఉన్నాయో ఆయనకి చెప్పుకొని ఆ హారతిని వెలిగించి స్వామివారికి ఇస్తే అలాంటి ఒక 3, 4 మనం 5 ఇలాగా ఒక 3, 5, 7 ఇలాగా చేసామంటే మనకున్న ఏవైనా ఉంటే కొంచెం సమస్యలు ఆయన తొలగిస్తారు. అది ప్రతి ఒక్కరూ చేయొచ్చు. అది పౌర్ణమి రోజు కానీ ఏకాదశి రోజు కానీ ఇంకా మంచి మంచి రోజులు వస్తూ ఉంటాయి. ఆ రోజులు కానీ ప్రతి ఇంటికి ఒక మనిషి వచ్చి హారతి వేసుకుంటే వచ్చి హారతి వేసుకొని స్వామివారి దండం పెట్టుకొని హారతి వెలిగించుకుంటే చాలు. కొబ్బరికాయ కొట్ట అవసరం లేదు, ఇంకేమి లేవు. అది కొంచెం గ్రామంలో చెప్పుకోండి. మన ఆయన ఉంటే బాగుండు, మనం చేసి ఉండేవాడు, మాస్టర్ ఉంటే చెప్పు ఉండేవాడు. అది ఇంకా అన్నగారు అంతా బాగానే ఉంది. అయితే అంత బాగానే ఉందండి. గుడి కట్టిన తర్వాత ఎలా ఉంది గ్రామంలోని? అంటే కొంచెం అప్పట్లాగా ఉందా లేకపోతే ఏదో రామకృష్ణ అనుకోవడానికి బాగుందా లేకపోతే ఏదైనా సమావేశాలు పెట్టుకునేటప్పుడు మనకి పలానా దగ్గరికి రండి అలాగని చెప్పుకోవడానికి బాగుందా? చెప్పుకోవడానికి బాగుందండి. అందరూ రామాయణం ఇక్కడికి వచ్చేయండి, పలానా మీటింగ్ ఉంది, పలానా సందర్భం ఉంది అంటే ప్రతి ఒక్కరు వస్తారు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనం మాట్లాడుకుంటాం. ఇప్పుడు ఒక డోక్రాలు వచ్చిన ప్రతి ఒక్కరు ఎవరు వచ్చినా సరే రామాయణం వస్తారు, చాలా బాగా కట్టారు, చాలా బాగుంది అని ప్రశాంతంగా వచ్చి కూర్చొని చాలాసేపు ఉంటూ వెళ్ళిపోతూ ఉంటారండి. ఒక బట్టల మూటలైనా ఒక మనకు వారం చీటీలైనా ఎవరు వచ్చినా సరే అందరూ కూడా ఇక్కడికి వచ్చి అమ్మో ఇంత పందిరి బాగా కట్టారు, ఇలా చేశారు అని ఒక ఆశ్చర్యపోతూ ఉంటారు. నిజంగా పందిరి అంత పెట్టడం అంటే అంత పెద్దదంటే చాలా నిజంగా గ్రేటే. అంత బాగా కట్టడం అంటే ఇప్పుడు ఎవరు కమ్మ కడుతున్నారు, అంత 4 కొబ్బరి కొమ్మలు వేసేస్తున్నారు అంతే. మొన్న శ్రీరామనవమి చేశారా పంతులు గారు నాకు తీసుకొచ్చి? పంతులు గారు అంటే ఇక్కడ మనకు పాప గారికి పడకుండా ఏం పేరు అసలు పేరు? పాప గారు ఉంటదండి, ఆవిడ పేరు మాకు తెలియదండి. ఇద్దరు పాపలే కదా ఆవిడకి? పాప బాబునా? అంటే రాజుగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ మొదటి పూర్వీకులు కూడా ఇక్కడే ఉన్నారు. మనకు ఆవిడ అన్ని బాగా చేస్తుంటారు కాబట్టి మనం పంతులు గారికి తీసుకురావడం జరుగుతుంది. ప్రతి కార్యక్రమం ఆవిడ చేస్తూ ఉంటుంది ప్రతి మనకి ఎటువంటి విషయాలకి. ఈ చుట్టుపక్కల మన అడ్ల చుద్దలపాలెం మన గ్రామం ఇక్కడ పంతులు గురించి మొత్తం ఆవిడ వినాయకుడు పెట్టింది కానీ ప్రతి బాగు దేనికైనా మనకు ఆవిడ వచ్చి చేసి వెళ్తూ ఉంటారు. మనకు పంతులు గారితో అవసరం లేదు, ఓన్లీ పెళ్లిళ్ళ వరకే పంతులు గారు వస్తారు. మొన్న అయితే అన్న సంరాధన కార్యక్రమాలు కూడా పెట్టామండి. ఇటువంటి కార్యక్రమాలు వస్తే ఎప్పుడు పెడుతూ ఉంటామండి. చాలా సంతోషం అన్నగారు. మీ పేరు? తుర్రే సన్యాసరావు అండి. సన్యాసరావు గారు తుర్రే, రైట్. పాసలో పెట్టు. స్కూల్ ఫెసిలిటీస్ అంటే మనం కంటవరం వెళ్ళాలండి. ఇక్కడ మన విలేజ్ లో స్కూల్ పెట్టినా సరే మనకు స్ట్రెంత్ తక్కువ వస్తారండి. అలాగని ఏ ఊరికి ఆ ఊరికి పెట్టినా సరే తక్కువగా ఉంటారు. దాని విధంగా ఎప్పుడు పూర్వాన్ని అక్కడ కట్టారు. ఇంకా 4 పిల్లలు వెళ్తేనే ఇప్పటికైనా 25-30 మంది ఉంటారు. మరి వైద్యం విషయం కావాలంటే మనకు ఒక గ్రామ పంచాయతీ మనకి ఇది కంటవరం కదండి, నెల వచ్చి మెడికల్ క్యాంప్ బండి వస్తుందండి. వస్తే మనం వెళ్ళి చూపించుకుంటామండి. తక్కింది మామూలుగా బాగాలేనప్పుడు మనం ఏరియా హాస్పిటల్కి వెళ్ళిపోవడం లేకపోతే ప్రైవేట్ వెళ్ళిపోవడం ఏదో ఒకటి జరుగుతూ ఉంటుందండి. రైట్ అండి, బాగుంది. అయితే జై శ్రీరామ్. ఇదండి ఈ యొక్క గ్రామంలో మనం అన్నగారు సన్యాసరావు అన్నగారు తెలియజేసిన విషయాలు. అయితే అందరూ
సంతోషంగానే ఉంటున్నారు. అలాగే వెళ్ళిన వారు అలాగే ఉండిపోయారు. ఒక కుటుంబం మాత్రం బయటకు వచ్చారండి, మన స్వధర్మంలోకి రావడం జరిగింది. రాజుబాబు గారు అలాగని అనేసి మనం ఆయనకు అప్పుడు నూతన వస్త్రాలు కూడా ఇచ్చి మన స్వధర్మంలోకి ఆహ్వానించడం అనేది జరిగింది. ఆయన కుటుంబం మొత్తం రావడం జరిగింది. ప్రస్తుతం అయితే 25 ఇళ్ళకి 5 ఇల్లులు మాత్రం అన్యమతంలో ఉన్నారు. వారు కూడా నిజం తెలుసుకొని ఏమైనా వస్తారని ఆశ. కొంచెం ఎక్కడైనా గుడికి వెళ్ళాలంటే ఇప్పుడు మనకు సేవ చేస్తున్నారు కదండి, వాళ్ళకి ఏమైనా ఒక పాస్ రూపం కానీ లేదంటే ఎక్కడికైనా తీసుకెళ్లి ఒక పాటలు నేర్పించడం కానీ ఇటువంటి ఏమైనా కార్యక్రమం ఉంటే చెప్తారా? కోలాటం అది నేర్చుకుంటాము, పిల్లలు ఉన్నారు అలాగనంటే మనం ఏదైనా దాన్ని అంటే ఆ గురువుని నేర్పించడానికి గురువుని ఒక 4 రోజుల పాటు ఏమైనా మాట్లాడడానికి అదంటే మనం దాతల ద్వారా అడుగుదాం ఒకసారి. అలాగే సార్, ఇప్పుడు మనకు భజన కార్యక్రమం పాటలు నేర్చుకోవడానికి మనకు అదే అన్నాను. ఇంపార్టెంట్ కావాలి. కోలాటం నేర్చుకుంటూనే పాటలు కూడా నేర్చుకుంటారు. ఎవరో కొంచెం మనకు బాగా ఒక 5వ తరగతి 7వ తరగతి చదువుకున్న వాళ్ళు ఉంటే ఆ తెలుగు అక్షరాలు వచ్చేలాగా అక్షరాన్ని మనం అదే చదివేలాగా ఉంటే కొంచెం ఇది అవుద్ది కదా. అలాంటి వాళ్ళు ఉంటే నేర్పుతారు. భజన కార్యక్రమాలకి నేర్పుతారు. అంటే అంత నిజంగా అంత అలా ముందుకు రావడం కూడా గ్రేటే. ఇప్పుడున్న సమాజంలోని ఇప్పుడున్న సిచ్యువేషన్ కి అయితే ఎందుకులే ఏముందిలే అలాగని అనేసి అలా పోతానే ఉంటారు తప్పితే కానీ రామకృష్ణ అలాగని అనేటోళ్ళు లేరు. అదే మనకు ఆదివారం వచ్చింది అనుకోండి, వాళ్ళకి ఎవ్వరు చెప్పరు. శుక్రవారం వచ్చిందంటే ముస్లింస్ కి ఎవ్వరు చెప్పరు. చిన్న పిల్లల నుండి టోపీ పెట్టుకుంటాడు, ఖురాన్ పట్టుకొని వెళ్తాడు. అలాగే క్రైస్తవులు చిన్న పిల్లలైనా సరే బైబిల్ పట్టుకుంటారు, సంకలో పెట్టుకొని వెళ్ళిపోతారు. ఎవ్వరు పిల్లరు, వాళ్ళు రెడీ అయిపోతారు. అది కాబట్టి అంతా దరిద్రం మన హిందువుల్లోనే ఉంటది. అది మన పిల్లలకి నేర్పకపోవడమో లేకపోతే మన తల్లిదండ్రులు మనకు నేర్పకపోవడం ఏదో సమ్ రీజన్, ఏదో ఒక సమస్య. కాబట్టి ముందు అది నేర్పాల. ఏంటి ఆ విలువలు అనేది. మనం వెళ్ళామంటే భగవంతుని ఫస్ట్ స్మరించుకొని తల్లిదండ్రులు స్మరించుకొని వెళ్ళే విధంగా నేర్పుకుంటూ ఉంటే కొంచెం ఇది అవుద్ది. అలాగే ముందుకు వస్తున్నారంటే నిజంగా అది గ్రేటే. చూద్దామండి, మన ప్రయత్నం మనం చేద్దాం. అంటే ఇది మనం ప్రైవేట్ గానే దాతల ద్వారా మనం విగ్రహాలు అది ఇచ్చిందే, గవర్నమెంట్ కి ఎటువంటి సంబంధం లేదు. కాకపోతే అప్పుడు మోడీ గారు మన హిందూ సంస్థ వారు కొంచెం ముందుకు వచ్చి మన చిన్న చిన్న గ్రామాల్లో ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కడైతే గుడి లేదో అక్కడ చేయడానికి అనేది వాళ్ళు రావడం జరిగింది అనమాట. ముందుకు వచ్చారు. అప్పుడు మనం కూడా దాతలు కూడా ఇలాగ చేద్దాం, ఇలాంటి కార్యక్రమాలు ఎక్కడైనా ఇలా మనలాంటి గ్రామాలు ఏమైనా ఉంటే చూడండి, మనం ఇంకా ముందుకు వెళ్దాం అలాగని అన్నారు. సుమారుగా మన దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారి ద్వారా పిల్లలకి ట్యూషన్ చెప్పి నెలకు ఒక 500 ఇచ్చి పిల్లలకి ట్యూషన్ చెప్పి మన ధర్మం ఏంటనేది చెప్పడం, అలాగే స్కూల్లో ఇచ్చిన హోంవర్క్ అది దగ్గరుండి చేయించడం, ఇలాంటివి చేస్తూ ఉంటారు. అలాగే పుస్తకాలు ఇస్తూ ఉంటారు. అలాగే మన మిషన్లు, కుట్టు మిషన్లు ఇచ్చి టైలరింగ్ నేర్పిస్తారు. అంటే మన తర్వాత మీరు కొనుక్కొని టైలరింగ్ నేర్చుకొని మీరు ఏమైనా ఉపాధిగా స్వయం ఉపాధి చేసుకోవడం కోసం అనేసి ఇలాంటి ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేసుకుంటూ వస్తున్నాం. ఒకటి అలాగే చిన్న చిన్నగా. అలాగే ధూపదీపాలు, మన కార్తీక మాసంలో ధూపదీపాలు ఇవ్వడం, ఇట్లాంటివన్నీ చేసుకుంటూ వస్తున్నాం. మనం అప్పుడు కూడా ఇచ్చాం ఇక్కడికి వచ్చి ధూపదీపాలు అది. అది సరే, చాలా సంతోషం సన్యాసి గారు. మీ పేరు నాన్నగారు? కళ్యాణ్ నాన్నగారు. చాలా సంతోషం మాతో మరి ఎంత పార్టిసిపేషన్. పెద్దమ్మ మీ పేరు ఏంటమ్మా? పెంటం పెద్దమ్మ. రైట్. మీ పేరమ్మా? ఎర్రయ్యం పెద్దమ్మ. ఎవరో రారు, అందుకే కాదు ఇప్పుడు చెప్పుకుంటున్నాం మనం. కాదు ఎవరు అందరూ వస్తే ఏముంది, ఇంకా చెప్పుకునే అవసరం లేదు కదా. ఇప్పుడు నువ్వు చెప్పు కదా, అందరూ వస్తే బాబు బాగా చేసుకుంటున్నాం బాబు అంతా అని చెప్తాం. రాలేదు కాబట్టి, జరగటం లేదు కాబట్టి ఈ రోజు మేము కూడా అలాగా ఏం జరుగుతుంది అలాగని అనేసి విగ్రహాలు ఇచ్చాం. పూజలన్నా కనీసం ఆయనకి ఏదో చిన్న ధూపమన్నా పెడతారా లేదని చూడడానికి వచ్చాం. ఇది మీ సమస్యలు ఏవైతే ఉన్నాయో ఇది మేము 5 వరకు చెప్తాము. ఎవరైనా దాతలు మీ మీద మన మీద కనుకరించి పలానా ఇస్తాము చేద్దాం అలాగనంటే అది మళ్ళీ మీ దగ్గరికి నేను తీసుకొస్తాను. అంతవరకు మరి జై శ్రీరామ్.